అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నటువంటి అమరావతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలతో పాటు అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరూ కూడా భూములు పోయిన తర్వాత వారికి ఆర్థికంగా డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో అపూర్వ అనుభవం ఉన్నటువంటి కల్నల్ రాములు గారికి పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చింది. సోషల్ డెవలప్మెంట్కి సంబంధించి గ్రూప్ డైరెక్టర్గా ఉన్నారు రాములు గారు. వారితో మనం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రధానంగా చెప్పండి, ఇక్కడ రాజధానిలో భూములు ఇచ్చేశారు. భూములు పోవటం మూలంగా, అంటే పంట పొలాలు పోవటం మూలంగా వారి యొక్క వృత్తి అనేది పోయింది, జీవనోపాధి. వారికి సంబంధించి వారి డెవలప్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా మిమ్మల్ని నియమించడం జరిగింది. వారి అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? బహుశా ప్రపంచంలోనే 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పచెప్పడం అనేది మొట్టమొదటిసారి ఇక్కడ జరిగిందండి. అంతటి అసామాన్యమైనటువంటి త్యాగం చూపించినటువంటి రైతుల యొక్క సంక్షేమాన్ని కాపాడడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సిఆర్డిఏలో సామాజిక అభివృద్ధి విభాగాన్ని ప్రారంభించింది. మా యొక్క ప్రధానమైన కర్తవ్యం ఈ భూములు ఇచ్చినటువంటి రైతులకి, అలాగే ఆ భూముల్లో ఇంతకుముందు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం అన్నది ఒక ప్రధానమైనటువంటి యాక్టివిటీ కింద తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా అనేక మందికి అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తూ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, అలాగే ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించే విధంగా రకరకాల యాక్టివిటీస్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అనేక ప్రభుత్వ సంస్థలు, అట్లాగే ప్రభుత్వేతర ఎన్జిఓస్ వీళ్ళని కూడా, అలాగే విశ్వవిద్యాలయాలు వీళ్ళని కూడా భాగస్వాములుగా చేయడం జరిగింది. మాకు ప్రధానంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ యొక్క సహకారంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ సుమారుగా 12,000 మందికి వివిధ యాక్టివిటీస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమరావతిలో ఈ నిర్మాణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కాబట్టి అందులో అనేక రకాల విభాగాల్లో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అది బ్రిక్ వర్క్ కానివ్వండి, లేకపోతే కార్పెంటరీ కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, ఇలా అనేక ఏరియాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియాల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ సహకారంతో పెద్ద ఎత్తున ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా ఒకసారి ఇక్కడ కార్యక్రమాలు బాగా పుంజుకున్నప్పుడు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో కూడా చాలామందికి ఈ గార్డెనింగ్ ఇటువంటి యాక్టివిటీస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పటికే కొంతమందికి గార్డెనింగ్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ లోకల్గా అమరావతి ఆఫీసుల్లో కానివ్వండి, అలాగే మిగతా చోట్ల గార్డెనింగ్ సంబంధించిన ఉద్యోగాల్లో వాళ్ళని నియమించడం జరిగింది. అట్లాగే మేము స్థానికంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలతో కూడా ఒప్పందం పెట్టుకుని వారి ద్వారా అడ్వాన్స్డ్ కోర్సెస్, యువకులకు అవసరమైనటువంటి సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఇలాంటి వాటిలో కూడా చాలామందికి యువతకి శిక్షణా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అవి పూర్తయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పి అనుకుంటున్నాము. అట్లాగే ఇప్పటికీ దాదాపు 7-8 సార్లు జాబ్ మేళాస్ కూడా నిర్వహించాము. స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలు, అట్లాగే బయట కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ యువకుల్ని ఈ జాబ్ మేళాలో ఇంటర్వ్యూలు చేయడము, అలాగే వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఎక్కువ మంది మహిళలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే ఇటువంటి వాటిలో మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అనేక ఎన్జిఓస్ని దీంట్లో భాగస్వాములుగా చేసి మహిళలకి ఈ ఆహార ఉత్పత్తుల తయారీలో మంచి ట్రైనింగ్ ఇవ్వడం అనే కార్యక్రమం చేపట్టాము. దాంట్లో భాగంగానే గైడ్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క సహకారంతో ఇప్పటికీ సుమారుగా 150 మందికి పైగా ఈ పచ్చళ్ళు, లేకపోతే పొడులు, మిల్లెట్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ వీటిలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ దాదాపుగా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఈ నెలాఖరు లోపల వీళ్ళు తయారు చేసేటటువంటి ఆహార ఉత్పత్తులు ఒక అమరావతికి సంబంధించినటువంటి ఒక బ్రాండ్ నేమ్తో మార్కెట్లోకి వస్తాయని చెప్పి ఆశాభావంతో ఉన్నాము. అలాగే వీళ్ళకి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ప్రభుత్వం నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ ఏ విధంగా ఇవ్వాలి అన్న దాని మీద డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి.
ఏది ఏమైనా ఈ నెలాఖరు లోపల వీళ్ళు తయారు చేసే ఉత్పత్తులు మార్కెట్లో ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నామండి. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా వచ్చేటటువంటి కొత్త ఆఫీసులకి, అందులో పనిచేసే ఉద్యోగులకి భోజన సౌకర్యం ఇక్కడ కల్పించడానికి హోటళ్ళు ఇలాంటివి తక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకుని గ్రామాల్లో ఉండేటటువంటి మహిళలు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి భోజనం వాళ్ళ ఇంటి నుంచి పంపించే విధంగా కూడా ఒక స్కీమ్ తయారు చేయడం జరిగింది. అది ఇప్పటికే గత వారం రోజులుగా ఎక్స్పెరిమెంటేషన్ స్టేజ్లో నడుస్తూ ఉంది. అది నిలదొక్కుంటుందని భావిస్తున్నాము. దీంట్లో భాగంగా ఈ అమరావతి ఏరియాలో ఉన్నటువంటి కార్యాలయాలు, ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్డిఏ హెడ్ ఆఫీస్, ఇటువంటి చోట పనిచేసే సిబ్బంది మధ్యాహ్న భోజనాన్ని 99 రూపాయలకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ మహిళల కుటుంబాల నుంచి తెప్పించుకోవడానికి అవకాశం ఉంది. సో దీంట్లో భాగంగా సుమారుగా ప్రతి గ్రామం నుంచి ఒక 25-40 మంది వరకు ఉపాధి కల్పించడానికి అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నాను. ఈ విధంగా రకరకాల స్కీములతో మనం ఇక్కడ ఉన్నటువంటి యువతని కానివ్వండి, మహిళల్ని కానివ్వండి, అట్లాగే ఇంతకుముందు వ్యవసాయ కూలీలుగా పనిచేసిన వాళ్ళని కానివ్వండి, వీళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని మరింత పెంచడము, లేని కొత్త స్కిల్స్ నేర్పించడం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, మాకు ఇంతకుముందు వ్యవసాయం మీద ఆధారపడి బతికినప్పటికన్నా ఇప్పుడు ఇంకా మాకు ఎక్కువ మా జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అని చెప్పి వాళ్ళంతా అనుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో, వారి యొక్క ఆదాయ వనరుల్ని పెంచే ఉద్దేశంతో, జీవన ప్రమాణాలను పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా అమరావతిలో ఇప్పుడు 29 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు కదా, ఈ రైతులు ఎవరైతే ఉన్నారో, పొలాలు కోల్పోయినటువంటి రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వీరందరూ కూడా ఎంతమంది ఉంటారని చెప్పి మన దగ్గర అంచనా ఉంది. వారికి సంబంధించి ఎంతమందికి మనం జీవనోపాధి డెవలప్మెంట్, వృత్తి డెవలప్మెంట్కి సంబంధించి స్కీమ్స్ ఇవ్వబోతున్నాం మనం? ప్రధానంగా వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళ సమాచారం రెడీగా నా దగ్గర ఉంది. ఈ నెలలో 17,590 మందికి వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున రాబోయే 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ కుటుంబాలని ఇమ్మీడియట్గా ఆదుకోవడం అనేది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఈ ఉపాధి కార్యక్రమాల ద్వారా వాళ్ళంతా వాళ్ళు సొంతంగా నిలదొక్కునే అవకాశం ఈ కొద్ది కాలంలో ఉంటుందని భావిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ 29 గ్రామాల్లో ప్రధానంగా అందరు క్యాస్టుల వాళ్ళు ఉన్నారా, లేకపోతే బిలో పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారండి మీకు అంచనా వచ్చింది? నా ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారండి. ప్రధానంగా అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారండి. ఓకే. అదేవిధంగా ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఏదంటే అమరావతిలో ఉన్నటువంటి బిల్డింగ్స్లో వర్క్ చేసేటటువంటి ఆఫీసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఫుడ్ అందించాలి 99 రూపాయలకి అనేది ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ ఫుడ్ వాళ్ళందరికీ ఎంతమందికి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు? అంటే ఆయా గ్రామాల్లో వాళ్ళని కలుపుతున్నారా, లేకపోతే ఎట్లా వాళ్ళ నుంచి ఇంటి నుంచి ఇస్తున్నారా, ఎట్లా అనుకున్నారు సార్? ప్రతి ఆఫీస్కి కూడా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి భోజనం వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్డిఏ హెడ్ ఆఫీసు, దీనికి దగ్గరలో లింగాయపాలెం అనే గ్రామం ఉంది. సో ఇక్కడ దాదాపు 2,000 మంది వరకు ఈ సిఆర్డిఏ హెడ్ ఆఫీస్లో పనిచేసే అవకాశం ఉంది. సో ఇందులో కొంతమందికైనా ఈ రకంగా ఇంటి భోజనం కావాలి అనుకున్నప్పుడు ఆ లింగాయపాలెం గ్రామం దగ్గరలో ఉంది కాబట్టి అందులో ఉన్నటువంటి మహిళలను దీంట్లో భాగస్వాములుగా చేసి, ఉదాహరణకి ఒక 100 మందికి ఇక్కడ భోజనం కావాలనుకోండి, ఆ గ్రామం నుంచి ఒక 10 కుటుంబాల వాళ్ళకి ఈ పని అప్పచెప్తాము. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క 10 మందికి భోజనం తయారు చేసి పంపిస్తారు. దీనివల్ల వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎక్స్ట్రా మెషినరీ కానీ ఏమీ అవసరం లేకుండా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి భోజనం తయారు చేస్తూ పనిలో పనిగా ఈ 10 మందికి తయారు చేస్తారు. సో ఆ విధంగా ఆ కుటుంబానికి, ఇటు సిఆర్డిఏ ఆఫీస్కి, అట్లాగే ఆ గ్రామానికి ప్రభుత్వానికి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ కూడా ఏర్పడడానికి అవకాశం ఉందని భావిస్తున్నాము. వాళ్ళకు కూడా ఎటువంటి అదనపు ఖర్చు, అదనపు మెషినరీ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా తక్కువ ఖర్చుతోనే రోజుకి సుమారుగా ఒక 400-500 రూపాయలు సంపాదించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇట్లా ఈ ఉపయోగించుకునే వాళ్ళ నంబర్ పెరిగే కొద్దీ ఎక్కువ మంది మహిళలు దీంట్లో భాగస్వాములు చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి సుమారుగా మొత్తం మీద ఈ అమరావతి గ్రామాల్లో ఒక 1000 మందికి ఈ పద్ధతిలో ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో మేము ఈ పనిని ముందుకు తీసుకెళ్తున్నాము. అంటే ఇప్పుడు ఈ సిఆర్డిఏ లిమిట్స్లో ఇప్పుడు ఈ రాజధాని ఉన్న సందర్భంలో, ఈ భవనాలు వచ్చేటటువంటి సందర్భంలో, ఎంప్లాయీస్ వచ్చే సందర్భంలో మీరు చేస్తున్నటువంటి పరిస్థితులు మంచిది.
కానీ ఇది ఇచ్చినటువంటి జీవనోపాధి అనేది తాత్కాలికమైన, లేకపోతే అది పర్మనెంట్గా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుందా? ఇది ఖచ్చితంగా ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి మహిళలకి ఎక్కువ శ్రమ లేకుండా 1-2 గంటల అదనపు పనితో రోజుకు 400-500 రూపాయలు కనీసం జీవనోపాధి ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెట్టిన పథకం ఇది. ఇది ఖచ్చితంగా ఈ అమరావతిలోకి అన్ని ఆఫీసులు రావడము, నిలదొక్కుపోవడము దీనికంతా టైం తీసుకుంటుంది కాబట్టి ఈ కాలంలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈ పద్ధతిలో దొరుకుతుంది. ఒకసారి ఆఫీసులన్నీ వచ్చిన తర్వాత కూడా ఈ కల్చర్కి అలవాటు పడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడి నుంచే భోజనం తీసుకుంటారు అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇది కనీసం కొంతకాలం పాటు ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పి మాకు నమ్మకం ఉందండి. ఓకే. ఓవరాల్గా అయితే మీరు ఇక్కడ ఉన్న ప్రజలకి సంబంధించి వాళ్ళ జీవనోపాధి మెరుగుపరచడానికి సంబంధించి ఎంతకాలం టైం పట్టొచ్చు అంటారు సుమారు? ఇప్పుడు మనం చేపట్టినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గట్టిగా 2-3 నెలల ట్రైనింగ్లో శిక్షణ అంతా పూర్తయిపోతుంది. ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళు ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పడాల తయారీ, వడియాల తయారీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కాలం పట్టేవి కాదు. ఆ నేర్చుకునే దానికి పట్టే 2-3 నెలల కాలం తర్వాత మరుసటి రోజు నుంచి వాళ్ళు ఉత్పత్తి స్టార్ట్ చేస్తారు. ఒక 1 వీక్ లోపల వాళ్ళు ఆదాయాన్ని కలపడం జరుగుతుంది. కాబట్టి వీరి గెస్టేషన్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టైంలోనే వీళ్ళకి చేతికి మనీ వచ్చేదానికి అవకాశం ఉంది. సిఆర్డిఏ భాగస్వామ్యంతో చేస్తున్నారు మీరు ఈ కార్యక్రమం, వాళ్ళకి సంబంధించి డెవలప్మెంట్. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి ఈ 29 గ్రామాల ప్రజలు ఎటువంటి రెస్పాన్స్ ఉంది మీరు చేసే కార్యక్రమాలకు సంబంధించి? వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అభినందిస్తున్నారు? ఖచ్చితంగా ఇది సిఆర్డిఏ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం పట్ల ఉన్న గుడ్ విల్ అనేది స్పష్టంగా గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. ప్రతి ప్రోగ్రామ్కి కూడా చాలా ఉత్సాహంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇంకా మాకు కొత్త ప్రోగ్రామ్స్ కావాలి. ఇన్ఫ్యాక్ట్ చాలా గ్రామాల్లో నేను వెళ్ళినప్పుడు ఎక్కువ మంది నుంచి మాకు టైలరింగ్ ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా నేర్పించండి అని చెప్పి డిమాండ్ విపరీతంగా వస్తుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒక సమగ్రమైన ప్లాన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క పనిచేసే ఆసక్తి, పనిచేసే శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఏదో ఒక రకమైనటువంటి శిక్షణ అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇంకొక 10 మందిని నిలబెట్టే విధంగా చేయాలి అన్నది సిఆర్డిఏ అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అండి. ఆ దిశగా మేము పనిచేయాలనుకునే ప్రతి ఒక్క వ్యక్తిని వాళ్ళ వయసుతో కూడా సంబంధం. మొన్న ఒక గ్రామంలో 62 సంవత్సరాల పర్సన్ ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. నేను కూడా నేర్చుకుంటాను, నాకేమైనా నేర్పిస్తారా అని చెప్పన్నాడు. వయసుతో సంబంధం లేదు, పనిచేసే ఆసక్తి, శక్తి ఈ రెండు ఉన్న ప్రతి ఒక్కరికి సిఆర్డిఏ తరఫున సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏదో ఒక పని చేసి ఎంత చేయగలిగితే అంత, ఎంత సంపాదించగలిగితే అంత చేసే విధంగా మేము మద్దతిస్తామండి. స్కిల్కి సంబంధించి కానీ, కంప్యూటర్కి సంబంధించి కానీ ఇటువంటి ఏమన్నా నేర్పించే అవకాశం ఉందా సార్? ఇప్పటికే చాలామందికి బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్ ఇటువంటి వాటిలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కానీ కేవలం ఇటువంటి బేసిక్ ఆపరేషన్స్ మన డే టు డే ఆపరేషన్స్లో పనికొస్తాయి. కానీ దాన్ని ఆధారంగా చేసుకుని జీవనోపాధి అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్విరాన్మెంట్లో కేవలం ఎంఎస్ వర్డ్ ఇటువంటి వాటి ద్వారా ఉపాధి దొరికే అవకాశం తక్కువ ఉంది. కానీ వాళ్ళ పనిని వాళ్ళు కంఫర్టబుల్గా చేసుకునేంత వరకు దీంట్లో సపోర్ట్ ఉంది. కానీ అది కాకుండా ఆల్రెడీ బీటెక్ ఇలాంటివి చేసి ఉన్నటువంటి పిల్లలకి ఇక్కడున్న లోకల్ యూనివర్సిటీస్లో సైబర్ సెక్యూరిటీ అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కోర్సెస్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళ స్కిల్స్ని పెంచుకొని మంచి ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి సోషల్ డెవలప్మెంట్ గ్రూప్ డైరెక్టర్గా ఉన్నటువంటి రాములు గారు చెప్తున్నారు. ప్రధానంగా 29 గ్రామాల్లో ల్యాండ్ పోగొట్టుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా రైతు కూలీలు ఉన్నారో వారందరికీ కూడా జీవన ప్రమాణాలు పెంచాలి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి అనేది ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. ఇది తాత్కాలిక ఉద్దేశంతో కాకుండా, తాత్కాలిక ప్రాతిపదికలు కాకుండా శాశ్వత ప్రాతిపదికలు కూడా వాళ్ళందరికీ జీవనోపాధి కల్పించాలనేది ప్రభుత్వ నిర్ణయంగా కూడా రాములు గారు చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్ రాములు గారు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.